అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. జిల్లా గుంతకల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బలిజ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ సమావేశానికి ముఖ్య అతిథులు పెద్దలు శ్రీ చందు జనార్దన్ గారు, రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుల వారు, అలాగే సార్ రామకృష్ణ గారు ఇక్కడికి విచ్చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా జాతి కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలు ఏవైతే ఉన్నాయో ఈ కులాలకు ఉన్న ఉపకులాలు చాలవని చెప్పనేసి గవర్నమెంట్ జీవో నెంబర్ 5 ఏదైతే విడుదల చేశారో దాని మీద ముక్త కంఠంతో మేమందరం కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ మా కులాల్లోనే మా వాళ్ళు చాలా మంది చాలా ఇబ్బందులు పడతారు. ఆర్థికంగా కానీ, వ్యాపార పరంగా అయితేనేమి, రాజకీయ పరంగా అయితేనేమి, సామాజికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మేము. అట్లాంటి మా కులంలోకి దొమ్మర్లను, ఆ యొక్క కులాన్ని మా కులంలో కలపడం ఏదైతే చేశారో మేమందరం దాన్ని వ్యతిరేకిస్తున్నాము. మరి 50 మంది బలిజలు ఇప్పుడు ఈ ఆలోచనలో భాగంగా మా ముందుకి, మా గుంటకల్కి, మా బలిజ సంఘం డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీకి ఇక్కడికి చందు జనార్దన్ గారు రావడం నిజంగా మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాము, ఆయన అభినందిస్తున్నాము. ఇలాగే జాగృతి పరుస్తూ రాష్ట్రం యావత్తు ఎక్కడైతే ఈ మా సంఘాలు ఉన్నాయో సంఘాలందరూ కూడా ఆయన ఇన్వైట్ చేయడం జరుగుతోంది. అక్కడికి వెళ్ళి ఈ యొక్క పరిస్థితిని ఆయన క్షుణ్ణంగా అందరికీ తెలియజేయడం కూడా జరుగుతోంది. చాలా సంతోషం. కానీ మేమందరం చెప్పేది ఒకటే, ఈ బలిజలు ఎవరైతే ఉన్నామో మేమందరం కూడా ఐకమత్యంగా అందరం ఒక్కటే మాట చెప్తున్నాం. మేము మా జాతిని మీరు అన్యాయం చేయకండి, ప్రభుత్వం వారు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం అన్యాయం చేయొద్దండి ఏం చేసి చెప్పి వాళ్ళు వేడుకుంటున్నాము, హెచ్చరిస్తున్నాము. ఈ సందర్భంగా మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు అనేటువంటి చందు జనార్దన్ గారిని మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే. ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యేకంగా సీనియర్స్ అంతా కూడా రావటం, మిమ్మల్ని కలవటం ఓ జర్నలిస్ట్గా చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈరోజు గుంతకల్లు బలిజ సంఘం కళ్యాణ మండపంలో మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి నాతో పాటుగా శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ సంఘం అధ్యక్షుడు సోమరవతు రామకృష్ణ గారు, వీరు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి పోస్టల్ బ్యాలెట్ ఏ విధంగా నిర్వహించాలి, ఏ అవసరం ఏంటి, వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తేటానికి ప్రధాన కారకుల్లో ఉద్యోగ సంఘాల పాత్ర గణనీయం. వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా గుంతకల్లు నాయకత్వం ఈరోజు ప్రధానంగా వెంకటరమణ గారు రాష్ట్రంలోనే బలిజ వర్గాల శ్రేయస్సు కోసం ముందుకెళ్ళటమే కాకుండా ఏదైతే మనం కూర్చున్న కళ్యాణ మండపం కానీ, సంఘ నిర్వహణ కానీ, నిర్మాణం కానీ వారు చేస్తూ ముందుకెళ్తున్నా ఉన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు భీమన్న గారు, అదేవిధంగా మునీశ్వరప్ప గారు, గోవిందరాజులు గారు, మల్లికార్జున గారు, వెంకటేశ్వర్లు గారు, రంగనాథ్ గారు, సత్య గారు, సంజీవుడు గారు, ఉమా గారు, శ్రీనివాసులు గారు, చంద్రశేఖర్ గారు, ఉషారాణి గారు, విజయలక్ష్మి గారు, అందరికి కూడా శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనం కలుసుకోవటానికి, నేను మీతో మాట్లాడటానికి ప్రధానమైన కారణం గిరి బలిజ జీవో నెంబర్ 5. రాష్ట్ర ప్రభుత్వం గిరి బలిజ పేరు మీద ఒక జీవో విడుదల చేసింది. రాష్ట్రంలో ఉన్న దొమ్మరులను తీసుకొచ్చి గిరి బలిజ పేరు మీద బలిజల్లో కలిపింది. ఈరోజు ఎవరి కులం వారికి ఉంటుంది, ఎవరి కుటుంబం వారికి ఉంటుంది, ఎవరి బంధుత్వం వారికి ఉంటుంది. అదేవిధంగా దొమ్మరులకి రాష్ట్ర ప్రభుత్వం గౌరవం ఇవ్వాలనుకుంటే ఏ సామాజిక వర్గానికి ప్రభుత్వం గౌరవించినా బలిజ వర్గాలుగా స్వాగతిస్తాం. కానీ సంబంధం లేని వర్గాన్ని తీసుకొచ్చి బలిజల్లో కలపటాన్ని వ్యతిరేకిస్తాం. తక్షణం గిరి బలిజలోని బలిజని తొలగించి జీవో నెంబర్ 5ని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది.
గతంలో ఎన్నికల కంటే ముందు సోదరులు పెద్దలు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు బలిజ కాపు వర్గాలను పెద్దన్న పాత్ర పోషించమన్నారు. పోషించాం, కూటమిని అధికారంలో తెచ్చాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటే బలిజ కాపు వర్గాల పాత్రతోటే, బలిజ కాపు వర్గాల కష్టంతోటే, బలిజ కాపు వర్గాలు గెలిపిస్తేనే కూటమి గెలిచింది, కూటమి అధికారంలో ఉంది. తద్వారా కేంద్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కారణం కాపు వర్గాలు, బలిజ వర్గాలు. మరి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చిన బలిజ వర్గాల మీద కూటమి ప్రభుత్వానికి ప్రేమ కథ ఉండాలి, మరి కక్ష సాధింపు చర్య ఎందుకు తీసుకుంటుందనేది మాకు అర్థం కావట్లేదు. అంటే బలిజ వర్గాలు పవన్ కళ్యాణ్ గారు సూచన మేరకు, ఆదేశాల మేరకు కూటమిని గెలిపిస్తే, అధికారంలో తెస్తే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే, తద్వారా భారతదేశంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చి తద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికార పీఠం ఎక్కితే రాష్ట్రంలో ఉన్న బలిజ కాపు వర్గాల్ని అణగదొక్కే ప్రయత్నం సహేతుకమా అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, పెద్దలు లోకేష్ గారిని సవివరంగా వివరణ కోరుతా ఉన్నా. మీకు బలిజ వర్గాల మీద కక్ష ఎందుకు, కోపం ఎందుకు? రెండు కులాల మధ్య గొడవ పెట్టాల్సిన అవసరం, ఆవశ్యకత ఏంటి? మాకు దొమ్మర్లకున్న వైరం ఏంటి? దొమ్మర కులాన్ని మేము స్వాగతిస్తాం, ఆహ్వానిస్తాం. వారికి రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో గౌరవం ఇచ్చినా దాన్ని ఆహ్వానిస్తాం. కానీ దొమ్మర కులాన్ని తీసుకొచ్చి గిరి బలిజ పేరు మీద బలిజల్లో కలపడాన్ని వ్యతిరేకిస్తాం. వారికి ఏదైనా నామకరణం చేయండి, ఏ స్థాయిలో అయినా గౌరవించండి, ఏ విధంగా అయినా ముందుకు తీసుకెళ్ళండి, దాన్ని మేము కూడా గౌరవిస్తాం, ఆహ్వానిస్తాం. కానీ గిరి బలిజ పేరు మీద బలిజ వర్గాల్లో దొమ్మర్లు తీసుకొచ్చి కలిపి మమ్మల్ని ఇబ్బందులు పాలు చేయాల్సిన అవసరం ఏముంది? రెండు కులాల మధ్య వైషమ్యాలు పెంచాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఏముందనేది ప్రశ్నిస్తా ఉన్నా. తక్షణం గిరి బలిజలో బలిజని తొలగించాలి. అదేవిధంగా జీవో నెంబర్ 5ని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, లోకేష్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. తక్షణం ఆ విధంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నవించుకుంటా ఉన్నా. అయితే కూటమి ప్రభుత్వానికి రాకముందు ఎన్నికల సందర్భంలో ఆ రోజు కూటమి పెద్దలు, నాయకులు, బీజేపీ నాయకులైనా, టీడీపీ నాయకులైనా, జనసేన నాయకులైనా బలిజ వర్గాలని మీరు గెలిపించండి, ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం మనదే, బలిజ వర్గాలకు సంబంధించిన సమస్యల మీద మేము దృష్టి సారిస్తాం, బలిజ వర్గాల సమస్యల్ని తీర్చుతామని చెప్పి హామీలు ఇచ్చారు. ఏమైనా ఈ హామీలు? ఎన్నికల ముందు బలిజలకి రాయలసీమ ప్రాంతంలో ఒక సీట్ అయినా ఇచ్చారా? సీట్లు ఎందుకు ఇవ్వలేదు? ఎమ్మెల్యే స్థానాలు ఎన్ని ఇచ్చారు? ఎంపీ స్థానాలు ఎన్ని ఇచ్చారు? తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేటి వరకు ఏదైతే నామినేటెడ్ పదవుల్లో మీరు ఇచ్చిన సంఖ్య ఎంత? జనాభా దామాషా ప్రకారం రాష్ట్రంలో 25% ఉన్న బలిజ వర్గాలకి మీరు ఇచ్చిన గౌరవం ఏంటి అని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజు దాకా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బలిజ వర్గాలకి కూటమి ప్రభుత్వం చేసిన పనేందో చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అదే పరిస్థితుల్లో దశాబ్దాల కాలం నుంచి బలిజ వర్గాలకి బీసీ రిజర్వేషన్ కోసం ఎన్నో ఉద్యమాలు చేశాం, ఎన్నో ఆందోళన చేశాం, ఎన్నో వినతులు ఇచ్చాం. మరి అటువంటి పరిస్థితుల్లో బలిజ వర్గాలకి బీసీ రిజర్వేషన్ అంశం కూటమి ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేదు? మరి దొమ్మర్ల యొక్క జీవోని వెనువెంటనే అమల్లోకి వచ్చే విధంగా దొమ్మర్లని గిరి బలిజ పేరు మీద తేవటం, వారికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వటం, గౌరవం ఇవ్వటం, ఇటువంటి పరిస్థితుల్లో గిరి బలిజ పేరు మీద దొమ్మర్లకు ఎటువంటి గౌరవం ఇచ్చారో దాంట్లో కనీసం 5% అయినా బలిజ వర్గాలకు ఇచ్చారా అని ప్రశ్నిస్తా ఉన్నా. బలిజ వర్గాలంటే ఈ రోజు రాష్ట్రంలో 25% ఉన్న బలిజలు, 25% ఉన్న ప్రజలు, 25% ఉన్న మేము కానీ, మా కుటుంబ సభ్యులు కానీ, మేమంటే రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవం ఎందుకు లేదో చెప్పాలి. రాజకీయంగా మీరేమన్నా ప్రాధాన్యతనిస్తున్నారా? ప్రభుత్వ పరంగా ఇస్తున్నారా? నామినేటెడ్ పదవుల్లో ఇస్తా ఉన్నారా? దేంట్లో కూడా బలిజల్ని వైషమ్యంతో పక్కకు నెడుతా ఉన్నారు, అనగదొక్కుతా ఉన్నారు. బలిజల కష్టంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చెప్పుతో నలిపేసే విధంగా బలిజ వర్గాలను నలిపేస్తా ఉన్నారు. కక్ష సాధింపు చర్యలు విడనాడాలని ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా లోకేష్ గారిని వేడుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా
బలిజ వర్గాల సమస్యలు అనేకం ఉన్నాయి. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రతి జిల్లాలో కాపు భవనాలు నిర్మిస్తా ఉన్నారు. అదేవిధంగా స్థలం ఇచ్చి కాపు భవనాలు నిర్మిస్తామన్నారు. అవి పెండింగ్లో ఉన్నాయి. గత వారం రోజుల్లో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కాపు భవనాలకు సంబంధించిన అంశంలో పూర్తి చేయాల్సిన అవసరం ఉందని సమీక్షించినట్టుగా మేము వార్తల్లో చూసాం. కానీ ఉన్నతాధికారులు అడిగినా జిల్లా అధికారులు అడిగినా తమకి ఎటువంటి ఆదేశాలు రాలేదని ఉన్నతాధికారులు స్పష్టత ఇస్తా ఉన్నారు. వెంటనే జిల్లాల్లో నియోజకవర్గాల్లో హామీ మేరకు స్థలం కేటాయించిన ప్రాంతాల్లో కాపు భవనాలని పూర్తి చేయాలి. స్థలం ఇవ్వని చోట స్థలం ఇచ్చి కాపు భవనాల నిర్మాణం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కాపు కార్పొరేషన్ నిధులు ప్రతి సంవత్సరం 3,000 కోట్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కాపు కార్పొరేషన్కి నిధులు వెంటనే మంజూరు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో బలిజ కాపు వర్గాల సమస్యల మీద కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలి. గిరి బలిజలో బలిజను తొలగించాలి. అదేవిధంగా జీవో నెంబర్ 5ని వెంటనే ఉపసంహరించుకోవాలి. బీసీ రిజర్వేషన్కు సంబంధించిన అంశంలో గతంలో కేంద్ర ప్రభుత్వానికి పంపారు. కేంద్రం నుంచి వెనక్కి వచ్చింది మళ్ళీ కేంద్రానికి పోయిందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించి 5% ఇస్తా ఉన్నారు. అది కోర్టు పరిధిలో ఉంది. అదేవిధంగా కోర్టు పరిధిలోకి వెళ్ళటానికి గల కారణాలు ఎవరివి? రాజకీయ కారణాలు కావా? కోర్టులకు వెళ్ళింది ఎవరు అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అటు బీసీ రిజర్వేషన్ ఇస్తానన్నారు, అమలు కాలేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తానన్నారు, అమలు కాలేదు. రాష్ట్రంలో ప్రభుత్వ మార్పిడి కొనసాగాలంటే పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. పెద్దన్న పాత్ర పోషించి రాష్ట్రంలో అధికార మార్పిడికి కారణమైన బలిజ వర్గాల మీద ఎందుకని దాడులు కొనసాగుతా ఉన్నాయి? బలిజ వర్గాల మీద రాష్ట్ర ప్రభుత్వానికి ప్రేమ ఎందుకు రావట్లేదు అనేది అడుగుతా ఉన్నాను. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం జీవోని ఉపసంహరించుకోవాలి. గిరి బలిజలో బలిజను తొలగించాలి. బీసీ రిజర్వేషన్ మీద, బలిజ వర్గాలకు సంబంధించిన బీసీ రిజర్వేషన్ మీద ప్రభుత్వం వెంటనే ఒక ప్రకటన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. లేదైతే రాష్ట్రంలో బలిజ వర్గాల సమస్యల మీద దశల వారీ ఉద్యమం కొనసాగుతుంది. బలిజకు సంబంధించిన అంశంలో, గిరి బలిజకు సంబంధించిన అంశంలో జీవో ఉపసంహరించుకునే పక్షంలో దశల వారీ ఉద్యమంలో భాగంగా మండల స్థాయి నుంచి ఆందోళన కొనసాగుతాయి. రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయి. బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశాలు కానీ, బలిజ వర్గాల యొక్క సమస్యల అంశంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తేల్చకపోయినట్లయితే అన్ని సమస్యల పరిష్కారంలో భాగంగా బీసీ రిజర్వేషన్ అంశంలో రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన త్వరలో ఆమరణ నిరాహార దీక్ష రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడిగా చేస్తామని చెప్పి ప్రకటిస్తా ఉన్నాం. తక్షణం కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలి. రాష్ట్రంలో 25% ఉన్న బలిజ కాపు వర్గాల ప్రజలను హక్కున చేర్చుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఈరోజు రాయలసీమ ప్రాంతంలో పూర్తి స్థాయిలో బలిజలను నిర్వీర్యం చేసే ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఒక్క సీటు కూడా బలిజలకి ఇవ్వట్లేదు. రాజకీయంగా కింది స్థాయి పదవి కూడా బలిజలకి ఇవ్వని పరిస్థితి ఉంది. మరి ఏ విధంగా బలిజలకి తోడ్పాటునిస్తారు? అధికారంలో ఉన్న మీరు, కూటమిగా ఉన్న మీరు ఏ రాజకీయ పార్టీల్లో కూడా బలిజలకి స్థానం వేయట్లేదు. కనీసం పార్టీ పదవుల్లో కూడా ఇవ్వట్లేదు. పార్టీ పదవుల్లో బలిజలకి మీరు ఎటువంటి అవకాశాలు ఇచ్చారో స్పష్టత ఇవ్వాలి. నామినేటెడ్ పదవుల్లో బలిజలకి ఎటువంటి అవకాశం ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచించి ఏదైతే బలిజ వర్గాల కష్టంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో హక్కున చేర్చుకుని రాజకీయ పార్టీల్లో నామినేటెడ్ పదవుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను. జనాభా దామాషా ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకి ఫోకల్ స్థానాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నాన్ ఫోకల్ కి కేర్ ఆఫ్ గా బలిజ కాపు వర్గాలు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయి. సమాజంలో ఈ రోజు ఒక సిఐ స్థానమైనా, ఒక ఆర్డీఓ స్థానమైనా, ఒక జిల్లా అధికారి స్థానమైనా, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారి అయినా ఈ రోజు బలిజ కాపు వర్గాలకు సంబంధించిన ఒక్క నాయకుడైనా ఉన్నారా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. జనాభా దామాషా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్నత స్థానాల్లో దామాషా ప్రకారం బలిజ వర్గాలకు అవకాశం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. తక్షణం బలిజ వర్గాల సమస్యల మీద దృష్టి సారించాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి విన్నవించుకుంటూ సవివరంగా మా సమస్యలను తీర్చాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. జై బలిజా, జై బలిజా, జై బలిజా. నా పేరు ఎస్ రామకృష్ణ, శ్రీకృష్ణదేవరాయల ఉద్యోగ జేఏసీ కన్వీనర్గా చేస్తున్నాను. గత జగన్ ప్రభుత్వంలో ఈ యూడబ్ల్యూఎస్ బీసీ రిజర్వేషన్ లేకపోవటం వలన వార్డు సెక్రటరీస్ పోస్టులు మొత్తం 1,60,000 పోస్టులు వేస్తే కాపులకి బలిజలకి రావాల్సిన 5,000 పోస్టులు పిల్లలకు రాకుండా పోయినాయి. ఈ డిఎస్సిలో వేసిన 16,000 మందిలో మన కాపుల పిల్లలకి ఈ రిజర్వేషన్స్ లేకపోవడం వలన 2,000 పోస్టులు పోయినాయి. అన్ని పోస్టులు కూడా పావు మార్కులోనే పోయినాయి. దీనికి ఎవరు బాధ్యులు? ఈ రాష్ట్రంలో కాపులు బలిజులు ఎందుకు ఓటేశామా అని పశ్చాత్తాపడే రోజులు వచ్చేసింది. ఆ జగన్ గవర్నమెంట్ని తీసేసి ఈ గవర్నమెంట్ని తెచ్చుకుంటే ఇంత చేయాలా? ఇప్పుడు మరొకటి క్వశ్చన్, మేము ఉద్యోగ పక్షాన మేము ఒకటే అడుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎలక్షన్ టైంలో మీరందరూ పోస్టల్ బ్యాలెట్స్ వేసి ఈ కొత్త ప్రభుత్వానికి ఆహ్వానం పలకమన్నారు. మేము పలికాం. దాదాపు 56,000 మంది కాపు బలిజ ఉద్యోగులు రెగ్యులర్ ఎంప్లాయీస్, 40,000 మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మొత్తం కలిపితే అన్ని రాష్ట్రం మొత్తం మీద 2.5 లక్షల నుంచి 5 లక్షల పోస్టల్ బ్యాలెట్ చేయడానికి ఆ రోజు మాకు అవకాశం దొరికింది, చేశాం. మరి ఏంటి లాభం? ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులందరూ 10 లక్షల మంది చాలా తీవ్రమైన ఒత్తిడిలో పనిచేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. 10-15 నెలల్లో ఒక ఇంక్రిమెంట్ లేదు. 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి, ఒక్కటి కూడా రాలేదు. పిఆర్సి కమిషన్ చైర్మన్నే వేయలేదు. ఆఖరికి సిపిఎస్ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఒప్పుకున్నారు, మీ పరిష్కారం మేము చేస్తాను, నన్ను నమ్మండి అని. ఇంతవరకు 15 నెలలు అయింది. ఇప్పుడు మేము అడుగుతున్నాం ఉమ్మడి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్, అయ్యా మీ మాట విని ఆ రోజు మేమంటే నడిచాం, 15 నెలలు అయింది, ఇంతవరకు ఇది ఈ రోజు చేస్తాం లేదా రేపు చేస్తాం అని కూడా చెప్పట్లేదు. ఇది అన్యాయం. కాబట్టి పవన్ కళ్యాణ్ నోరు తెరవాలి, ఆ మౌనముద్ర నుంచి బయటికి రావాలి, మాకు ఏదైనా ఒక సమాధానం చెప్పాలి, స్పందించాలని శ్రీకృష్ణదేవరాయల ఉద్యోగ పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వెంటనే ఇది చెయ్యాలి. లేని పక్షంలో జీవో నెంబర్ 85ని రద్దు చేయకపోయినట్టయితే ఏపీ మన కాపు జేఏసీ వాళ్ళు ఇచ్చే కార్యాచరణలో ప్రభుత్వ ఉద్యోగులమైన మేము కూడా పాల్గొంటాం. ఏమాత్రం భయం లేదు, భయపడాల్సిన అవసరం కూడా లేదని తెలియజేస్తూ ధన్యవాదాలు.